ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. తిరిగి దేవుడు మనల్ని ఈ యొక్క థర్డ్ సర్వీస్కి నడిపించినందుకు దేవునికి లెక్కలైన వందనాలు తెలుపుతున్నాను. మరి గత 5 వీక్స్ నుండి మనము ధ్యానించుకుంటున్నాం బిబ్లికల్ ఫెస్టివల్స్. మరి దేవుని పండుగలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని పండుగలను మనము ధ్యానించుకుంటూ మనం వస్తున్నాం. మొట్టమొదటిగా పస్కా పండుగను మనం ధ్యానించుకున్నాం. దాని తర్వాత పులియని రొట్టెల పండుగను, ప్రథమ ఫలమ పండుగను, పెంతికోస్తు పండుగ, అదేవిధంగా బూరల పండుగ. మరి ఈ యొక్క 5 ఫెస్టివల్స్ గురించి మనము అనేక విషయాలను మనము తెలుసుకున్నాం. మరి అనేక విషయాలను మనము నేర్చుకున్నాం. మరి దేవుడు ఎన్నో విషయాలను మనకు మరి చూపించాడు, నేర్పించాడు, తెలుసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి 5 పండుగల గురించి మనం ధ్యానించుకున్నాం. మరి 6వ పండుగగా మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం అటాన్మెంట్. మరి 6వ పండుగగా ప్రాయశ్చిత్త దినము పండుగ, అటాన్మెంట్, ఎం కిపోర్ అని హీబ్రూ భాషలో అని అంటారు. మరి ఈ యొక్క పండుగ గురించి ఈ సమయంలో మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనము ఇందాక చదువుకున్న లేఖనాల నుండి మనము ఈ యొక్క ప్రాయశ్చిత్త దినము పండుగగా మనము ఈరోజు ధ్యానించుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము, లెవిటికస్ 23rd చాప్టర్ 26 నుండి 28 వచనాలను మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రాయశ్చిత్త దినము, ఈ యొక్క పండుగను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దానికంటే ముందు మనము బూరల పండుగను విన్నాము లాస్ట్ వీక్, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. అది 7వ నెలలో మొదటి రోజున రోష్ హషానా అని వాళ్ళు న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు నుండి మరి ఈ యొక్క 10th డే వరకు, 10వ రోజు వరకు, అనగా మొదటి నుండి ఫస్ట్ డే నుండి 10 days ఈ యొక్క రోష్ హషానాను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ 9th డే, 9వ రోజున సాయంకాలము నుండి వాళ్ళు ప్రాయశ్చిత్తము చెందుతారండి. ఎప్పటి వరకు అంటే 10వ రోజు వరకు. 10వ రోజు వరకు ఆ 9 రోజులు వాళ్ళు రోష్ హషానా, బూరల ధ్వని, శృంగధ్వని, స్వరము కదా, ఆ పండుగను జరుపుకున్న తర్వాత, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత 9th డే ఆ సాయంకాలము నుండి వాళ్ళందరూ ప్రాయశ్చిత్తము చేసుకుంటుంటారు. ఎక్కడానంటే పరిశుద్ధ సంఘముగా వాళ్ళందరూ కూడుకుంటారు. పరిశుద్ధ సంఘముగా కుటుంబస్తులు, అక్కడున్న ప్రజలు, వాళ్ళ రిలేటివ్స్, ప్రజలందరూ కూడుకొని దేవుని ఆలయానికి వస్తారు. ఎందుకంటే అయ్యా, మీకు వ్యతిరేకంగా, మీకు ఆయాసకరంగా మేము ఉంటే, మేము నడుస్తే మా పాపాలను మీరు క్షమించండి అని ప్రాయశ్చిత్తము పడతారు. దేవుని ఆలయంలో, దేవుని సంఘములో దుఃఖపరుచుకుంటారు. దుఃఖపరుచుకొని వాళ్ళు యెహోవాకు హోమం వేస్తుంటారు. ప్రజలందరూ కూడుకొని పరిశుద్ధ ఆలయానికి వస్తారండి. ఈ యొక్క 7వ నెలలో 10వ రోజున వాళ్ళందరూ దేవుని ఆలయానికి వస్తారు. వచ్చి దేవుని సంఘములో, పరిశుద్ధ సంఘములో వాళ్ళు మొర పెడుతున్నారు. మా పాపాలను క్షమించండి, మా దోషములను క్షమించండి అని దేవుని ఆలయములో వాళ్ళు మొర పెడుతున్నారు.
ఆ దినమున వాళ్ళు ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. కేవలము దేవుని మందిరములోనే, పరిశుద్ధ సంఘములోనే వాళ్ళందరూ కూడుకోవాలి. దే షుడ్ రిపెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములోనే వాళ్ళు ఆఫర్ చేస్తూ, హోమం చేస్తూ వాళ్ళందరూ దేవుని మందిరములోనే ఉండాలి. ఏ పని చేయకూడదు, ఏ పని, ఏ జాబ్ చేయకూడదు. చూడండి, ఆ రోజు ఇజ్రాయెల్ దేశంలో లీగల్ హాలిడే. ఆటోస్ నడవవు, పెట్రోల్ బంక్స్ బంద్, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ బంద్, రైల్వే స్టేషన్ బంద్, బస్ స్టాప్ కూడా ఉండదు, బస్ స్టేషన్ కూడా ఉండదు. చూడండి, వాళ్ళందరూ ఏకముగా కూడుకొని పరిశుద్ధ ఆలయానికి వచ్చి వాళ్ళు హోమం వేస్తూ ప్రాయశ్చిత్తం చెందుతున్నారు. దేవుని మందిరంలో మమ్మల్ని క్షమించండి అని దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యా, మీకు ఆయాసకరంగా మేముంటే మమ్మల్ని మీరు క్షమించండి అని దేవుని మందిరానికి వచ్చారండి. అదేవిధంగా 29 నుండి మనం చదువుకుందాం. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతి వాడు తన ప్రజలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చెయ్యు ప్రతి వానిని వాని ప్రజలో నుండకుండా నాశనము చేసేదను. చూడండి, ఎవరైనా పని చేస్తే కొట్టివేయబడతారు, అదేవిధంగా నాశనము కూడా. చూడండి, దేవుడు ఇచ్చిన ఆ కట్టడలు వాళ్ళు ఎంత నిష్టగా పాటిస్తున్నారు చూడండి. ప్రతివాడు, ఎవరైనా, ప్రతివాడు, హూ ఎవర్ ఇట్ మే బి, he should come to the holy temple and he should pray. యెహోవా మందిరానికి రావాలి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి, దుఃఖపరచుకోవాలి. ప్రతివాడు దేవుని ఆలయానికి వచ్చి ఆయనను స్తుతించాలి. ఎవరైనా దానికి వ్యతిరేకంగా ఉంటే వాడు కొట్టివేయబడతాడు. ఎంత చక్కగా లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు కదా. యూ షుడ్ స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఆన్ ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్. ఆ రోజు ప్రాయశ్చిత దినమున నీవు నీ యొక్క సమయాన్ని దేవుని మందిరంలో ఇవ్వాలి, పరిశుద్ధ సంఘములో నువ్వు కూడుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 31-32. అందులో మీరు ఏ పనియు చేయకూడదు, అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడా. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏ పని చేయకూడదు, ఇది తరతరములకు నిత్యమైన కట్టడగా మీరు ఆచరించాలి. మరి ముఖ్యంగా అది మహావిశ్రాంతి దినము, హై సబత్ డే, మహావిశ్రాంతి దినముగా మీరు ఆచరించాలి, దుఃఖపరచుకోవాలి. క్రైడ్ అంటు లార్డ్, దేవుని ఆలయంలో ఏడవాలి, దుఃఖపరచుకోవాలి. ఎన్నో ఎన్నో తప్పు పనులు, పాపము పనులు మీరు చేశారు కదా, భయంకరమైన పనులు. కాబట్టి ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్, రిపెండెన్స్ పొందుకోవాలి. దేవునికి, యెహోవాకు హోమం వేస్తూ మీరు పరిశుద్ధ సంఘంలో కూడుకొని ఏ పని చేయకుండా ఆయన మందిరంలో ఉండి మీరు ప్రార్థనలు చేయాలి. ఫ్రమ్ 9th డే, 9వ రోజున నుండి సాయంకాలం నుండి మీరు స్టార్ట్ చేయాలి, 10th డే సాయంకాలం వరకు. చూడండి, ఆ సమయంలో మీరు ఉపవాసం కూడా ఉండాలి, ఏం తినొద్దు, దుఃఖపరచుకోవాలి. యు షుడ్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్ అని దేవుడు అక్కడ పరిశుద్ధ లేఖనాలలో మనకు చూపించాడు. యెహోవా దేవుడు మోషేతోని మాట్లాడుతున్నాడు. మోషేకు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారండి. మోషేకు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా
పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. చూడండి నా ప్రియ సంగమా, ఇది హై సబత్ డే, మహా విశ్రాంతి దినము. విశ్రాంతి దినము కాకుండా మహా విశ్రాంతి దినముగా వాళ్ళు పాటిస్తున్నారు. మీరు ఆచరించాలి ఈ యొక్క విశ్రాంతి దినమున అని దేవుడైన యెహోవా అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, ఈ పండుగ రోజున మరి ఏం చేసేవారనంటే, సంవత్సరంలో ఒక్కసారి ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో వెళుతాడండి. ఇదే రోజు ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్, ఆన్ దిస్ డే హై ప్రీస్ట్ విల్ ఎంటర్ ఇన్ టు ద టాబర్నికల్. ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి ఆయన వెళుతాడు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో మనము ఆవరణము చూస్తాము, పరిశుద్ధ స్థలమును చూస్తాము, అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలాన్ని మనము చూస్తాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని మనము చూస్తాం. దేవుడు మోషే గారికి ఎంత చక్కగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలో మంచి జ్ఞానము ద్వారా దేవుడైన యెహోవా చెప్పినట్లు అక్కడ మోషే గారు కొంతమంది పనివారితోని ఆయన నిర్మించాడు. చాలా చక్కగా డిజైన్ చేశాడు. అక్కడ మనం గంగాలను చూస్తాం, అదేవిధంగా 7 ల్యాంప్ స్టాంప్స్ చూస్తాం, అదేవిధంగా మందసమును కూడా మనం చూస్తాం. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మనము మందసాన్ని చూస్తామండి. మందసం అక్కడ బయట పెట్టింది కదా, బయట పెట్టారు కదా మందసము, మీరు చూడవచ్చు. ఆ మందసము కూడా దేవుడు చెప్పినట్లే దాన్ని డిజైన్ చేస్తారు. దేవుడు చెప్పినట్లే దాన్ని డిజైన్ చేశారు. చూడండి నా ప్రియ సంగమా, ఈ యొక్క అతి పరిశుద్ధ ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మందసాన్ని పెడతారు. ఆ మందసం లోపట మనం ఏమేం చూస్తాము? అహరోను కర్ర కదా, చిగురించిన కర్ర, అదేవిధంగా 10 ఆజ్ఞల పలుక, అదేవిధంగా మన్నా గల పాత్రలు. ఈ 3 మనము ఆ మందసములో మనము చూస్తాం. పాస్టర్ గారు చాలాసార్లు మందసం గురించి మనకు సిరీస్ కూడా పాస్టర్ గారు వివరించి చెప్పారు. ఆ మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. చూడండి, ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్, ఆ రోజు ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రధాన యాజకుడు ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్ రోజు ఆ ఒక్క ప్రత్యక్ష గుడారం లోపలికి ఆయన వెళ్తాడు. ఏ విధంగా వెళ్తాడు అనంటే, ఆయన వెళ్ళే సమయానికి, ఆ టైంకి, ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్ రోజు ఆయన పరిశుద్ధపరచుకుంటాడు. దేవునికి వ్యతిరేకంగా ఆయన నడిచినట్లయితే, దేవునికి ఆయాసకరంగా ఆయన ఉండి ప్రత్యక్ష గుడారంలోకి ఆయన వెళ్ళినట్లయితే ఆయన చనిపోతాడు. లేదు, దేవునికి దగ్గరగా ఆయన పరిశుద్ధపరచుకొని దేవునికి దగ్గరగా జీవిస్తూ, దేవునికి హోమములు వేస్తూ, ప్రార్థనలు చేస్తూ దేవుని మార్గంలో నడిచినట్లయితే ఆ యాజకుడు ఆయన బ్రతుకుతాడు. చూడండి, ఆ విధంగా దేవుడు ఆ సమయంలో ప్రధాన యాజకులకు ఎన్నో నియమాలను పెట్టాడు. అదేవిధంగా ఈ యొక్క ప్రధాన యాజకుడు తప్పు పని చేసి ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినాడంటే ఆయన చనిపోతాడు. ఎవ్వరు పడితే వాళ్ళు వెళ్ళేవారు కాదు. ఆయన చనిపోతే ఆ ఒక బాడీని ఏ విధంగా తీసుకునేవారు అంటే, ఆయన నడుముకి తాడు కడతారండి. తాడు కట్టి గుంజేవారు. ఆయన బ్రతుకుంటే ఆ తాడుతో పాటు బెల్స్ కూడా కట్టారు, గంటలు కూడా కడతారు. ఆయన బ్రతుకుంటే ఆయన నడిచే కొద్దీ, హోమం వేచే కొద్దీ, బలి అర్పణలు చేసే కొద్దీ ఆ గంటల స్వరము బయటికి వినిపిస్తుంటుంది. ఇఫ్ ఇట్ డై, ఆ సౌండ్ రాదు. చూడండి, ఆ ప్రత్యక్ష గుడారంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేవారు కాదు. దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు మాత్రమే ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళుతాడు. ఆ విధంగా దేవుడు ఎన్నో నియమాలను మరి ప్రధాన యాజకునికి ఇచ్చాడు. ఆయన వస్త్రాలను కూడా ఆయన సరి చేసుకోవాలి. సన్నపు నారతోని బట్టలతో అది ఏదైతే నిర్మించాడో ఆ బట్టలే వేసుకోవాలి. అదేవిధంగా దాన్ని మంచిగా పెట్టుకొని ఆయన పరిశుద్ధపరచుకొని నీళ్ళతో కూడా ఆయన కడుక్కొని ఆ వస్త్రములను ధరించుకొని ఆ ఒక ప్రత్యక్ష గుడారంలోకి ఆయన వెళ్ళాలి. ఆ విధంగా యెహోవా దేవుడు చెప్పిన ఆ కట్టడలు,
ఆ ఆజ్ఞలను ఈ యొక్క ప్రధాన యాజకుడు పాటిస్తూ ఆయన వచ్చేవాడు. సంవత్సరంలో ఒక్కటేసారి ఆయన వెళ్ళి ప్రజల గురించి, లేవీల గురించి, అదేవిధంగా ఆయన కుటుంబం గురించి, ఆయన ప్రార్థనలు చేసుకుంటాడు. చూడండి, ప్రజల నిమిత్తమై, లేవీల నిమిత్తమై, అదేవిధంగా ఆయన నిమిత్తమై, ఆయన కుటుంబం నిమిత్తమై ఆయన ప్రార్థనలు, హోమములు, బలి అర్పణలు చేసుకొని ఆయన తిరిగి వచ్చేవాడు. చూడండి, ఆ విధంగా దేవుడైన యెహోవా ఎన్నో 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 కట్టడలు ప్రధాన యాజకునికి పెట్టాడు. చూడండి నా ప్రియ సంగమా, ఇక్కడ మనము లెవిటికస్ 16th చాప్టర్, లేవియా కాండం 16వ అధ్యాయము, ఇక్కడ పాప పరిహార బలి ఏ విధంగా మరి ఈ యొక్క యాజకుడు ఇచ్చేవాడో మనం ఇక్కడ చదువుకుందాం. 3rd నుంచి మనం చదువుకుందాం, 3వ వచనం నుండి. అతడు పాప పరిహార్థ బలిగా ఒక కోడెదూడెను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానవును సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుకొని వాటిని వేసుకొనవలెను. చూడండి, నీళ్లతో దేహమును కడుకొని ఆ సన్నపు నార, లెనిన్ క్లాత్ అంటారు, ఆ సన్నపు నార ఆ వస్త్రములను నీట్గా చేసుకొని అవి నీళ్ళతో కడుక్కొని, దేహమును కడుక్కొని వాటిని వేసుకొని ఆయన పరిహార బలి కదా, ఏమేమి తీసుకెళ్తున్నాడు ఆయన? పొట్టేలును, ఇంకొకటి మేకలను తీసుకెళ్తున్నాడు కదా, కోడిని అండ్ పొట్టేలు. చూడండి, రెండింటిని పరిశుద్ధ స్థలములోకి ఆయన తీసుకెళ్తున్నాడు. చూడండి, ఈ షుడ్ క్లీన్ ఎవ్రీథింగ్. ఆయన బట్టలను కూడా ఆయన సరి చేసుకుంటున్నాడు, ఆయన బట్టలను కూడా ఆయన పరిశుద్ధపరచుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ బికాస్ ఈజ్ ఎంటరింగ్ టు టాబర్నికల్. ఆయన ఆ టెంట్లోకి ఆయన ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన పరిశుద్ధపరచుకుంటున్నాడు. చూడండి, 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అతడు ఇశ్రాయేలు సమాజము నొద్ద నుండి పాప పరిహార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చితము చేసి. చూడండి, ప్రాయశ్చితము చేసి ఇక్కడ 2 మేక పిల్లలను కూడా దహన బలిగా ఆయన తీసుకెళ్తున్నాడు, ఒక పొటేలును కూడా ఆయన తీసుకెళ్తున్నాడు. చూడండి, ప్రధాన యాజకుడు కదా, అదేవిధంగా అహరోను తన కొరకు పాప పరిహార బలిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా తన్నును తాను he was praying for himself, after that for family. చూడండి, యాజకుడుగా మొట్టమొదటిగా ఆయన గురించి he started praising, ఆయన గురించి ఆయన ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళే సమయానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దాని తర్వాత తన ఇంటి వారు నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు, రిపెంటెన్స్ కోరుతున్నాడు, ఆయన గురించి రిపెంటెన్స్ కోరుతున్నాడు. ఆఫ్టర్ దట్ అబౌట్ ఫ్యామిలీ, కుటుంబం గురించి కూడా, ఇంటి వారి గురించి కూడా ఆయన మరి ప్రాయశ్చిత్తము చేస్తున్నట్లు మనము చూస్తున్నాం. అవును, యాజకుడు గురించి మనము చూడాలి కదా. యాజకుడు సరి అయిన మార్గంలో పోతే బిలీవర్స్ కూడా సరి అయిన మార్గంలో వెళ్తారు. యాజకుడు త్రోవ తప్పితే విశ్వాసులు కూడా త్రోవ తప్పిపోతారు. యాజకుడు స్థిరంగా ఉంటే, యాజకుని కుటుంబం స్థిరంగా ఉంటే విశ్వాసులు కూడా స్థిరంగా ఉంటారు. అందుకోసమే ఫస్ట్ ఈస్ ప్రేయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ, ఇంటి వారి గురించి ప్రాయశ్చిత్తము చేస్తున్నాడు. నా ప్రియ సంగమా, ఈరోజు పాస్టర్స్ డేగా, మరి ఇంటర్నేషనల్ పాస్టర్స్ డేగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజమే, మరి సేవకులు, అయ్యగారులు, రెవరెన్స్, పరిచర్య చేసేవారు, వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి.
వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. కష్టపడి ఎంతోమంది సేవకులు ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, సంఘాన్ని నడిపిస్తున్నారు, కుటుంబ సమేతంగా దేవునిలో ఉండి అన్ని వదులుకొని దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నారు. చూడండి నా ప్రియ సంగమా, అలాంటి పాస్టర్స్ గురించి మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రాయశ్చితం చేస్తున్నాడు, కుటుంబం గురించి, ఇంటి వారి గురించి, ఆయన గురించి. చూడండి, ఆ సమయంలో ఆయన 2 మేకలను తీసుకున్నాడు బలి అర్పణలు చేయడానికి కదా. 2 మేకలను తీసుకున్నాడు. చూడండి, ఆ 2 మేకలు బలి అర్పణలు చేయడానికి తీసుకున్నాడు కదా. ఆ 2 మేకలు, ఒక మేకనేమో యెహోవాకు బలి ఇయ్యడానికి ఆయన సిద్ధపడ్డాడు, మరొక మేకనేమో విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఏ విధంగానంటే చీట్లు వేస్తారు. చీట్లు వేస్తే ఇది యెహోవాకు బలి అర్పణలు చేసే మేక అని ఆ చీటిలో రాస్తారు, మరొకటి విడిచిపెట్టాలి అని ఇంకొకటి రాస్తారు. ఆ మేకల ఎదుట వేస్తే ఏ చీటి ఆ మేకలకు వస్తుందో ఆ చీటి ఒకటి బలి అర్పణలకు వెళ్తుంది, మరి ఒకటి విడిచిపెట్టబడుతుంది. చూడండి, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 8th verse. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహార బలిగా అర్పింపవలెను. చూడండి, పాప పరిహార బలి అర్పిస్తాడు. యెహోవా పేరట ఏ చీటి వస్తుందో, చూడండి, ప్రాయశ్చిత్తము చేస్తాడు కదా, పాప పరిహార బలి. ఆ మేకను తీసుకొని ఆయన ప్రధాన యాజకుడు విల్ సాక్రిఫైస్ దట్ గోట్. ఆ మేకను తీసుకెళ్ళి ఆయన ప్రాయశ్చితంగా పాప పరిహార బలిగా ఆయన సమర్పిస్తాడు. ఇంకొక మేక ఉంటుంది. ఆ మేకను ఏం చేస్తాడంటే, మరి ప్రజల దోషము, ప్రజల పాపము దాని మీద ఒప్పుకుంటాడు 2 చేతులను పెట్టుకొని. చూడండి, ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 21st verse. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనిషిని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. చూడండి, అరణ్యములో దాన్ని పంపేస్తారు, విడిచిపెట్టేస్తారు. అహరోను ఏం చేస్తాడంటే 2 చేతులు దాని మీద చేయబెట్టి ప్రజల పాపములు, దోషములు ఏవైతే దేవునికి ఆయాసకరంగా వీళ్ళు చేశారో అవన్నీ ఒప్పుకుంటాడు. దాని మీద చేయబెట్టి ఒప్పుకొని దానిని అరణ్యములో వదిలిపెట్టేస్తాడండి. చూడండి నా ప్రియ సంగమా, ఇక్కడ 2 మేకలను మనం చూసుకున్నాం. యెహోవా పేరట మరొక మేకను పాప పరిహార బలిగా మరి అక్కడ ప్రధాన యాజకుడు బలిస్తాడు. ఆఫ్టర్ దట్ ఆ రక్తాన్ని స్ప్రింకిల్ కూడా చేస్తాడు. రక్తాన్ని స్ప్రింకిల్ కూడా చేసినట్లు మనం ఇందాక చదువుకున్నాం. ఆ 16th chapterలోనే అతి పరిశుద్ధ స్థలంలో మందసం మీద ఆ రక్తాన్ని స్ప్రింకిల్ చేస్తాడు 7 times. చూడండి, ఆ విధంగా ఈ యొక్క మరి ఇజ్రాయెల్ ప్రజలు అనేక కట్టడలను, నిబంధనలను మరి ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్ డే రోజు వాళ్ళు జరుపుకుంటారు. ప్రాయశ్చిత్త దినమున వాళ్ళు జరుపుకుంటారు. ప్రధాన యాజకుడు చేస్తాడు ఇవన్నీ ప్రధాన యాజకుడు మరి ప్రజల కొరకు, లేవీల కొరకు, ఆయన కుటుంబం గురించి, ఆయన గురించి ఈ యొక్క బలి అర్పణలు చేసేవాడు. చూడండి నా ప్రియ సంగమా, మరి ఇవన్నీ ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు తరచుగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి పండుగలో ఆయన ఉన్నాడు. ప్రతి పండుగలో క్రీస్తును మనం చూస్తాం. ప్రతి పండుగలో ఆయన మనను దర్శిస్తాడు. ప్రతి పండుగలో నీతోని నా ప్రభువు మాట్లాడతాడు. నా ప్రియ సంగమా, ఆయనలో మనకి రక్షణ, ఆయన రక్తము ద్వారా మనకు రక్షణ, నిరీక్షణ. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనము రక్షింపబడ్డాము. దేవుడు ఇవన్నీ కొట్టేశాడు. నా ద్వారానే మీకు రక్షణ
అని దేవుడు సెలవిచ్చాడు, ప్రభువు సెలవిచ్చాడు, నా క్రీస్తు సెలవిచ్చాడు, నా యేసుక్రీస్తు సెలవిచ్చాడు. నా ప్రియ సంగమా, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాన్ని మనం చదువుకుందాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్తము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు, చూడండి అండర్లైన్ చేసుకోవాలి, కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వరక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఇక్కడ మేకలు అవసరం లేదు, కోడ్లు అవసరం లేదు, ఆ కట్టడలు అవసరం లేదు, ఆ నిబంధనలు అవసరం లేదు. కేవలము ప్రభు రక్తము ద్వారా, బికాస్ హీ డై ఫర్ అస్, నీ కొరకు నా కొరకు ఆ సిలువలో మరణించాడు. ఆయన రక్తము ద్వారానే నీవు రక్షింపబడుతున్నావు. హల్లెలూయా. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. అవును, నీ దోషముల గురించి, నీ పాపముల గురించి, నీ అతిక్రమముల గురించి, నీ దుష్ట ఆలోచనల గురించి, నీ చెడు ఆలోచనల గురించి ఆయన బలయ్యాడు. ఆయన నీ పాపాలను మోసాడు. ఏ రక్తము కాదు, క్రీస్తు రక్తము ద్వారానే. హల్లెలూయా. క్రీస్తు రక్తము ద్వారానే నీవు రక్షింపబడ్డావు. నా ప్రియ సంగమా, రక్షింపబడిన వారు కూడా ఆయనను స్మరిస్తుండాలి, నా ప్రభువును స్మరిస్తుండాలి. అవును, అక్కడనేమో పాత నిబంధన గ్రంథంలోనేమో ప్రత్యక్ష గుడారంలో ఎన్నో బలి అర్పణలు చేశారు, కానీ న్యూ టెస్టిమెంట్లోనేమో జీసస్ క్రైస్ట్ హస్ బ్రేక్డ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. చూడండి అదేవిధంగా 1 John 2nd chapter 2nd verse. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వలోకమునకు శాంతికర్త అయి ఉన్నాడు. ఆయన మన పాపముల నిమిత్తమై, చూడండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వలోకము ఆయన ప్రాయశ్చితమయ్యాడు. ఎవరు? నా ప్రభువు, నా యేసయ్య. సర్వలోకము నిమిత్తమై ఆయన బలయ్యాడు. ఆ రక్తాన్ని కార్చాడు నీ కొరకు, నా కొరకు, నీ కొరకు, నా కొరకు ఆ సిలువలో బలయ్యాడండి. నా ప్రియ సంగమా, ఇంకా నువ్వు రక్షణలో రాకపోతే నేడే రక్షణ దినము. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ముందుగాలనే యెషయా గ్రంథంలో ప్రాఫెసీ చేశారు. ముందుగాలనే ప్రభువు పుట్టకముందే, యేసు ప్రభు పుట్టకముందే ఎవ్రీథింగ్ వేర్ ప్రాఫెసైడ్. చూడండి ఐజయా 53 chapter 4th verse 5th verse. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. క్రియలను బట్టి అతడు గాయపరుస్తున్నాడు. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు ముందుగాలనే ప్రాఫెసీ చేశాడు కదా. ఆయన పుట్టక ముందే ప్రాఫెసీ కదా. ఆయన మరణించే సమయానికి ఎవ్రీథింగ్, ఆయన జన్మ గురించి, ఆయన పునరుద్ధానం గురించి కదా, నీ దోషముల నిమిత్తమై ఆయన రక్తాన్ని కారుస్తాడు. హీ విల్ ఫేస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎవ్రీథింగ్ వేర్ ప్రాఫెసైడ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి కదా. ప్రతి ఒక్కటి పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేశారు. ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్తము దినము పండుగ ఇజ్రాయెల్ ప్రజలు జరుపుకుంటున్నారు. రిపెంటెన్స్ కోరుతున్నారు.
అయ్యా మమ్మల్ని మీరు క్షమించండి. కానీ నేను ఈ సమయంలో నేను అంటున్నాను మీతోని, నా ప్రభువును చూస్తూ మీ పాపాలను మీరు ఒప్పుకోండి. వాట్ ఎవర్ యూ డిడ్ అగేన్స్ట్ గాడ్, రిపెంటెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రాశ్చితం చెందండి. అయ్యా నీకు ఆయాసకరంగా నేను బ్రతికాను, నేను ఆయాసకరంగా నేను జీవించాను, నీకు వ్యతిరేకంగా నేను నడిచాను, రక్షణ పొందుకున్నాక కూడా అక్కడికి వెళ్ళకు అనంటే అక్కడికి వెళ్ళాను, చెడ్డ మాటలు మాట్లాడకంటే మాట్లాడుతున్నాను. చూడండి, చెడు చూడదనుకుంటే చూస్తున్నాను, ఆల్కహాల్ బంద్ చేయాలనుకుంటున్నాను కానీ త్రాగుతున్నాను, సిగరెట్ బంద్ చేయాలనుకుంటున్నాను కానీ త్రాగుతున్నాను కదా. ఎన్నో 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 టెంప్టేషన్స్ నా లైఫ్లో. రక్షింపబడ్డాను, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది వరల్డ్. వెనుకకి వెళ్ళిపోతున్నాను నేను. అయ్యా ఈ సమయంలో నీ పరిశుద్ధ ఆలయంలో నేను వచ్చానయ్యా, నన్ను క్షమించండి. క్రైడ్ అవుట్. వాళ్ళు కూడా దుఃఖపడుతున్నారు పరిశుద్ధ సంఘముగా. ఈ సమయంలో నా క్రీస్తును చూస్తూ మీరు కూడా పాప క్షమాపణ కోరండి. He will forgive you, He will save you. Come back. తిరిగి రండి. God is calling you, my dear brothers and sisters. ప్రాయశ్చిత దినము పండుగగా ఈరోజు మనము ధ్యానించుకుంటున్నాము. ఇంకా 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 రిపెంటెన్స్ లేకుండా, ఫర్గివ్నెస్ లేకుండా దేవునికి ఆయాసకరంగా ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేడే రక్షణ దినము, ఆలస్యం చేయకు, రేపటిది నీది కాదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం అవ్వట్లేదు. నేడే రక్షణ దినము. నీ పాపాలను నీ ఒప్పుకో, దేవుని మార్గంలో నడువు. ఆయన రక్తము ద్వారా దేవుడు నీకు రక్షణనిస్తాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.